చెన్నై కోట బద్దలైంది. ఐపీఎల్ చరిత్రలోనే 5 టైటిళ్లు గెలిచిన ఈ జట్టు ధోని సారథ్యంలో టోర్నీ నుంచి వైదొలగడం ఫ్యాన్స్ కు మింగుడు పడలేదు. అయితే చెన్నై పతనానికి చాలా కారణాలే ఉన్నాయి. మెగా వేళల్లో చెన్నై వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పొటెన్షియాలిటీ ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో చెన్నై యాజమాన్యం విఫలమైంది. దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి వంటి ఫామ్లో లేని కొందరిని తమ జట్టులో చేర్చుకుని తప్పు చేసింది. ప్రియాంష్ ఆర్య, అనికేత్ వర్మ, వైభవ్ సూర్యవంశీ వంటి అద్భుతమైన యువ ఆటగాళ్లపై ఆసక్తి చూపలేదు. దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే వంటి దిగ్గజాలను ఎందుకు విడుదల చేసిందో వాళ్ళకే తెలియాలి. ఇక చెన్నై ఓటమిలో బ్యాటర్లదే ప్రధాన పాత్ర. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, శివం దూబే వంటి విధ్వంసకర బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే వాళ్లంతా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ కారణంగానే ఆరెంజ్ క్యాప్ రేస్లో చెన్నై పేరే కనిపించలేదు. కనీసం టాప్ 10లో కూడా ఆ జట్టు స్థానం సంపాదించలేదు. ఫలితంగా చెన్నై తమ సొంత మైదానంలో 5 మ్యాచ్ల్లో ఓడింది. దీన్ని సగటు సిఎస్కే అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. చెపాక్లో ఓటమెరుగని చెన్నైని ఈసారి 3 జట్లు చెన్నై కోటను బద్దలుగొట్టాయి. 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ, 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, 12 ఏళ్ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ చెపాక్లో తొలి విజయం సాధించాయి. మొత్తానికి సరైన గేమ్ ప్లానింగ్ లేకపోవడం, సరైన ఆటగాళ్లను పిక్ చేసుకోకపోవడం ఆ జట్టు పతనానికి కారణమయ్యాయి.